హాయ్, హలో, వెల్కమ్. ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ లోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లోన్ పెట్టుకొని స్టడీ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో ఆ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది మనకు లోన్ ఇచ్చేటప్పుడు, అసలు ఏ పాయింట్స్ని చెక్ చేసి మన ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళు అనేది పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెండర్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెండర్స్ ఉంటారు. అసలు లెండర్స్ అంటే ఏంటి, మనకి ఎవరైతే అప్పిస్తారో వాళ్ళు మనం లెండర్స్ అని అంటాం. దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, థర్డ్ వచ్చేసి ఎన్ఎఫ్బిసి. అసలు పబ్లిక్ బ్యాంక్ అంటే ఏంటంటే ఎస్బీఐ వచ్చేసి పబ్లిక్ బ్యాంక్, సో ఎస్బీఐని మనం పబ్లిక్ బ్యాంక్ అని అంటాం. ప్రైవేట్ బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి క్రెడిలా, యాక్సిస్ బ్యాంకు, హెచ్ఎస్బిసి, కొటాక్, ఐసిఐసి ఇలాంటి బ్యాంక్స్ మనం ప్రైవేట్ బ్యాంక్స్ అని అంటాం. ఎన్బిఎఫ్సిస్ అంటే ఇవి బ్యాంక్స్ కాదు, ఇవి ఒక కంపెనీస్ మీకు లోన్ ఇస్తే ఆర్బీఐ పెట్టిన రూల్స్ ఫాలో అయ్యి మీకు లోన్స్ ఇస్తాయి. వీళ్ళని మనం ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ అని అంటాం. సెకండ్ థింగ్ వచ్చేసి కొలాటరల్ లోన్, నాన్ కొలాటరల్ లోన్. సెకండ్ పాయింట్ నీట్గా వినండి, కొలాటరల్ లోన్, నాన్ కొలాటరల్ లోన్. కొలాటరల్ లోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న అసెట్స్ ఎలాంటివంటే ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, హౌస్ ప్రాపర్టీస్ కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ మనం వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసి లోన్ తీసుకునేదాన్ని కొలాటరల్ లోన్ అని అంటాం. నాన్ కొలాటరల్ లోన్ వచ్చేసి మనం ఎలాంటి అసెట్స్ డిపాజిట్ చేయకుండా వాళ్ళ దగ్గర లోన్ తీసుకునేదాన్ని నాన్ కొలాటరల్ లోన్ అంటాం. ఇప్పుడు వచ్చేసి అసలు కొలాటరల్ లోన్ పెడితే మనకు కొలాటరల్ లోన్ పెడితే లోన్ వస్తుందా, నాన్ కొలాటరల్ లోన్ పెడితే లోన్ ఈజీగా వస్తుంది డిస్కస్ చేసుకుందాం. ఎస్బీఐ వచ్చేసి మనకి నాన్ కొలాటరల్ లోన్ 7 to 8 lakhs కంటే ఎక్కువ. సో అది మనకి దేనికి సరిపోదు, ఓపెన్ గా చెప్పాలంటే మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోదు. కాలేజ్ ఫీజు కాదు కదా, లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోదు. సెకండ్ థింగ్, హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళు వచ్చేసి ప్రైవేట్ బ్యాంక్స్ లో వాళ్ళు నాన్ కొలాటరల్ లోన్ 60 to 70 lakhs దాకా ఇస్తారు. అదే ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ లో వచ్చేసి వాళ్ళు 1 crore దాకా ఇస్తారు. ఈ ఎన్బిఎఫ్సిలో మంచి బెస్ట్ ఆపరేటర్ ఎవరైనా ఉన్నారంటే ప్రాజెక్ట్ ఫైనాన్స్ వాళ్ళు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపరేటర్స్ ఎన్బిఎఫ్సి బ్యాంక్ లో. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ పాయింట్, కో అప్లికెంట్, కో సైనర్. కో అప్లికెంట్ అంటే ఏంటంటే మీ మదర్ని కానీ, ఫాదర్ని కానీ, బ్రదర్, సిస్టర్, కజిన్స్ ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరినైనా పెట్టి మీరు లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్బీఐలో మీరు కొలాటరల్ పెట్టినా, నాన్ కొలాటరల్ పెట్టినా వాళ్ళు ఎలాగైనా కో అప్లికెంట్ని అడుగుతారు. అదే ప్రైవేట్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి క్రెడిలా కూడా వాళ్ళు కో అప్లికెంట్ని అడుగుతారు. ప్రాజెక్ట్లో మీకు కో అప్లికెంట్ అవసరం లేదు, కో సైనర్ అవసరం లేదు. ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే వీడు కట్టకపోతే మేము పే చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి సిగ్నేచర్ చేస్తారు. అండ్ మీ బ్యాంక్స్ మీ దగ్గర నుంచి అగ్రిమెంట్స్ కూడా బాండ్ పేపర్స్ మీద అలాగే కలెక్ట్ చేసుకుంటాయి. మీరు పే చేయకపోతే మీ కో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పే చేస్తారు అన్నట్టు మీకు అగ్రిమెంట్స్ కూడా రెడీ చేస్తారు. సెకండ్ థింగ్, ఫిఫ్త్ పాయింట్, పర్సంటేజెస్. అసలు ఇంట్రెస్ట్ రేట్ పర్సంటేజెస్ ఎలాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్ బ్యాంక్ ఎస్బీఐ దగ్గర చూసుకుంటే వాళ్ళు స్టార్టింగ్ 8 నుంచి 9% మధ్యలో ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ రేట్. అదే ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పర్సంటేజ్ 10 to 13 మిడిల్లో ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ స్టార్టింగ్. అదే ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ 12 నుంచి 14 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ చూసారు కదా. అసలు ఈ బ్యాంక్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎలా అలొకేట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలా మంది ఏమనుకుంటున్నారంటే లోన్ దగ్గర మనకి సివిల్ స్కోర్ ఉండాలేమో అని ఆలోచిస్తారు. అది ఇంపార్టెంటే, కానీ ఎడ్యుకేషన్ లోన్లో సివిల్ స్కోర్ పెద్దగా మీకు మేజర్ ఏమీ క్రియేట్ చేయదు ఇంపాక్ట్. వాళ్ళు చెక్ చేసేది మీ ప్రొఫైల్ బేస్డ్ బట్టే చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th ఎంత స్కోర్ వచ్చింది, ఇంటర్లో ఎంత స్కోర్ వచ్చింది, డిగ్రీలో, అండర్ గ్రాడ్యుయేషన్స్లో ఎంత స్కోర్ వచ్చింది, మీరు ఏమైనా ఇంగ్లీష్ టెస్ట్ తీసుకున్నారా, ఐఏఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ వీటిలో ఎంత స్కోర్స్ వచ్చాయి, లేదు అంటే మీరు ఏమైనా మంచి లైక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో, వాటి బట్టి మీ ప్రొఫైల్ డిసైడ్ చేస్తారు. సెకండ్ థింగ్, ఈ బ్యాంకింగ్ సిస్టమ్స్ లైక్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ బ్యాంక్స్ ఒక వెబ్సైట్లోనే మీ యూనివర్సిటీ ర్యాంకింగ్ చెక్ చేస్తారు. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి webometer.info. ఈ వెబ్సైట్లో మీరు ఏ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ వచ్చిందో మీకు ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ వస్తుంది. ఆ యూనివర్సిటీ ఎలా వర్క్ అవుతుంది, దాని హిస్టరీ ఏంటి, దాని ప్రొఫైల్ ఏంటని ఆల్మోస్ట్ ఈ వెబ్సైట్లో ప్రతి యూనివర్సిటీస్ తాలూకు ర్యాంకింగ్స్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ ఈ వెబ్సైట్ని వాడు మీ యూనివర్సిటీ ర్యాంకింగ్ చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ రేట్ అలొకేట్ చేస్తారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్, ఇంకోటి వచ్చేసి మీ కో అప్లికెంట్ మీద కూడా మీ ఇంట్రెస్ట్ రేట్ బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీ కో అప్లికెంట్ శాలరీ ఎంత శాలరీ వస్తుంది, ఇన్కమ్ సోర్స్, బిజినెస్ చేస్తున్నారా, లేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నారా, ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తున్నారా, దాన్ని బట్టి మీద కూడా మీ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ డాక్యుమెంటేషన్ బాగా చేసుకోండి.
యా, ఇప్పుడు లోన్ టెన్యూర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ని మంత్స్ మీరు పే చేస్తారు. కొన్ని బ్యాంక్స్ వచ్చేసి 130 మంత్స్ ఇస్తారు, కొన్ని 180 మంత్స్ ఇస్తారు, కొన్ని 148 మంత్స్ ఇస్తారు, కొన్ని 160 మంత్స్ ఇస్తారు. సో ఎన్ని ఇయర్స్లో పే చేస్తారని కూడా మీరు బాగా చెక్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చారంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 years చదువుకుంటారు, ఆ 2 years మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ అయిపోయాకే పే చేయాలి. అది కాక మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ రాలేదు అంటే మీకు ఒక మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 months 8 months బ్యాంక్ వాళ్ళకి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక ఎఫిడవిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అగ్రిమెంట్ సబ్మిట్ చేసి మీరు ఒక 6 months 8 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ ఈఎంఐ పేమెంట్ రీఫైనాన్సింగ్ స్టార్ట్ చేయడానికి. కాకపోతే 6 months 8 months ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలి. మీరు ఈఎంఐ స్టార్ట్ చేయకపోతే ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తూ మీ ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఎస్బీఐలోనే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పబ్లిక్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్లోనే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఈ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్లో కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీరు తీసుకున్న అమౌంట్ మొత్తానికి వాడు ఒక ప్రిన్సిపల్ అమౌంట్ తీస్తాడు, దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు తీసుకున్న అమౌంట్ పైన ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ప్లస్ దాని మీద సపరేట్గా ఒక ఇంట్రెస్ట్ తీస్తాడు, అది ప్లస్ ఈ రెండు కంబైన్ చేసి ఇంకో ఇంట్రెస్ట్ తీస్తాడు. ఈ మూడింటిని కలిపి మిమ్మల్ని పే చేయమంటాడు, దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీ పబ్లిక్ బ్యాంక్స్లో ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ పే చేయమంటారు, అంటే మీ ఓవరాల్ అమౌంట్ పైన. కానీ కాంపౌండ్ బ్యాంక్స్లో ఎలాగంటే మిమ్మల్ని మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా పే చేయమంటారు. అది మీకు స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్లో 5,000 ఉంటుంది, కొన్ని బ్యాంక్స్లో 8,000 ఉంటుంది, కొన్ని బ్యాంక్స్లో 9,000 ఉంటుంది. అది మీ స్టడీస్లో ఉన్నప్పుడే కొంచెం పార్షియల్ అమౌంట్గా పే చేసుకుంటూ రావచ్చు ఇంట్రెస్ట్ అమౌంట్ని. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సింపుల్ టర్మ్స్లో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 2 points బాగా కేర్ఫుల్గా వినండి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్లో మీకు 10% ఇంట్రెస్ట్ రేట్ చెప్పారంటే మీరు పే చేసే 10 years మొత్తం అదే ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు. ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్స్లో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు. ఇదే బిగ్గెస్ట్ మైనస్. మీకు ఈరోజు 10% చెప్పాడు, ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ వల్ల లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెక్ట్గా పే చేయడం వల్ల వాటి ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అని అంటారు. సో ఎన్బిఎఫ్సి బ్యాంక్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఇదే బిగ్గెస్ట్ మైనస్. లాస్ట్ పాయింట్ రీపేమెంట్ టైం, రీపేమెంట్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన దగ్గర ఉన్న పబ్లిక్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ రెండు మీకు రూపీస్లో రీపేమెంట్ చేసుకుంటాయి. సో మీకు లోన్ ఇండియన్ రూపీలో ఇష్యూ చేస్తారు కాబట్టి మీకు రీపేమెంట్ అమౌంట్ కూడా ఇండియన్ రూపీస్లోనే తీసుకుంటారు. కానీ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ వచ్చేసి మీకు డాలర్స్లో ఇష్యూ చేస్తారు మీ లోన్ అమౌంట్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీపే చేసుకునే టైంలో రీఫైనాన్సింగ్ చేసుకునే టైంలో డాలర్ రేట్ ఈరోజు 87 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే రోజు 87 రూపీస్ ఉంది, మీరు రీఫైనాన్సింగ్ చేసే రోజు 93 ఉందనుకోండి, మీరు 93 పెట్టి రీఫైనాన్సింగ్ చేయాలి. 83 పెట్టి రీఫైనాన్సింగ్ చేస్తారంటే అవ్వదు. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్లో. ఇవే డిస్అడ్వాంటేజెస్. సెకండ్ థింగ్, ఈ వీడియో డిస్క్లైమర్ ఏంటంటే నేను ఈ వీడియోలో తీసుకున్న పర్సెంటేజ్లు అమౌంట్స్ అన్ని నేను ఈజీ వేలో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఎగ్జాంపుల్ టర్మ్స్ తీసుకున్నా. మీరు వీడియో చూసి రేపు బ్యాంక్కి వెళ్ళి నేను వీడియో తీసుకొచ్చా ఇదే పర్సెంటేజ్ కావాలంటే వాడు ఇవ్వడు. బ్యాంకు వీడియో తీసే వాళ్ళు మీది కాదు, అది కాదు, మనకు కావాల్సింది వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి అంతే. నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ చూసుకుందాం. బాయ్, గ్రాసియస్.